సన్ రైజర్స్ అంటే నత్తనడక బ్యాటింగ్ కు మారుపేరు సన్ రైజర్స్ బ్యాటర్లది. స్ట్రైక్ రేట్ లో ఎప్పుడు వెనకంజే. సన్ రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే. కానీ ఇదంతా పాత కథ. ఆరంభంలో కొన్ని సీజన్ల వరకు 130, 140 స్కోర్ల జట్టుగా ముద్రపడ్డ అదే సన్ రైజర్స్ ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డును తన పేరిట లిఖించుకుంది. 11 ఏళ్ల కిందట క్రీస్ గెల్ వీర విధ్వంసంతో 5 వికెట్లకు ఏకంగా 263 పరుగులు చేసిన బెంగళూరు రికార్డును సన్ రైజర్స్ తిరగరాసింది. దక్షిణాఫ్రికా మెరుపు వీరుడు హెన్రిచ్ క్లాసెస్ రాకతో జట్టు బ్యాటింగ్ స్వరూపం మారింది. ఈ సీజన్ కు ట్రావిస్ హెడ్ కూడా తోడయ్యాడు. తొలి మ్యాచ్ లో అతన్ని ఆడించకపోవడం ఎంత పెద్ద తప్పు ఇప్పుడు జట్టు యజమాన్యానికి బాగానే అర్థమై ఉంటుంది. తానాడిన తొలి మ్యాచ్ లోనే హెడ్ తనలోని విధ్వంసక కోణాన్ని బయటకు తీశాడు. క్రీజులోకి వచ్చి రాగానే ముంబై బౌలర్లపై విరుచుక పడిపోయాడు. ట్రావిస్ దూకుడికే తట్టుకోలేకపోతుంటే తర్వాత అభిషేక్ శర్మ వచ్చాడు. హెడ్ ను మించి విధ్వంసం సృష్టించాడు. వీళ్ళిద్దరూ అవుట్ అయినా ముంబైకి ఉపశమనం లేకపోయింది. క్లాసెన్ రాక వచ్చాడు. ఈ సీజన్ లో 11 సిక్సర్లు బాదాక కానీ క్లాసెన్ తొలి 4 కొట్టలేదంటే అతడికి 6 హిట్టింగ్ ఎంత సరదానో అర్థం చేసుకోవచ్చు. అతను ఊచకోతను మరో స్థాయికి తీసుకెళ్లి ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డును సన్ రైజర్స్ పేరుకు మార్చాడు. అయితే ఓవరాల్ గా సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ గట్టి పోటీనిచ్చింది. తాము కూడా తగ్గేదిలే అన్నట్లుగా చెలరేగి ఆడింది. ఓవర్ కు 13.9 పరుగులు భారీ లక్ష్య ఛేదంలో ఈ రన్ రేట్ తో పరుగులు చేయాల్సిన స్థితిలో ముంబై బ్యాటింగ్ కు దిగింది. ఓపెనింగ్ ఆ తర్వాత 3వ వికెట్ భాగస్వామ్యులు దూకుడుగానే సాగినా ఇది సరిపోలేదు. తొలి వికెట్ కు 20 బంతుల్లోనే 56 పరుగులు ఓడించారు. అయితే వీరిద్దరిని 10 పరుగుల వ్యవధిలోనే అవుట్ చేసి రైజర్స్ పై చేయి సాధించింది. ఆ తర్వాత తిలక్, నమన్ ధీర్ మరింత దూకుడు ప్రదర్శించారు. వీరిద్దరు 37 బంతుల్లోనే 84 పరుగులు జత చేశారు. నమన్ వెనుదిరిగాక మహబాజ్ ఓవర్లలో 3 భారీ సిక్సర్లు కొట్టిన తిలక్ 24 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. చివర్లో డేవిడ్, హార్దిక్ పాండ్యా పోరాటం ఫలితం ఇవ్వలేదు. మొత్తానికి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్.